ఈ నెల 18వ తారీఖు అంటే ఫిబ్రవరి 18వ తారీఖున మనకు శనివారం రోజుతో శివరాత్రి రానుంది. అయితే ఈ శివరాత్రి రోజున చాలా అరుదైన యోగం కూడా రానుంది. కాబట్టి ఈ 4 రాశుల వారికి మహా అద్భుత యోగం పట్టనుంది. కాబట్టి ఈ 4 రాశుల వారు శివయ్యని భక్తి శ్రద్ధలతో ఉపవాస్యం ఉండి రుద్రాభిషేకం చేయించి పాలాభిషేకం ఎవరైతే చేపిస్తారో ఈ 4 రాశుల వారికి ధనవర్షం కురుస్తుంది. ఖచ్చితంగా ఈ చాలా అరుదుగా వస్తుంది. ఈ శివరాత్రి రోజున చాలా అరుదైన యోగం వచ్చింది. కాబట్టి ఈ 4 రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున ఉపవాస్యం ఉండాలి. అంతేకాకుండా శివనామ స్మరణలు చేస్తూ శివనామ భజనలు చేస్తూ శివుణ్ణి చాలా ప్రత్యేకంగా పూజించాలి. రుద్రాభిషేకం చేయించాలి, పాలాభిషేకం చేయించాలి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ శివరాత్రి, అలానే అందులోనూ చాలా అరుదుగా వచ్చే ఈ మహాదశ యోగం, త్రికోణ యోగం అంటే చంద్రుడు, సూర్యుడు, శనిదేవుడు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నారు. అంటే ఒకే రాశిలో ఉండబోతున్నారన్నమాట, ఒకే గ్రహంలో ఉండబోతున్నారు. కాబట్టి చాలా అద్భుతమైన యోగం. ఎవరైతే శని బాధలతో, శని పీడలతో, శని దోషాలతో అష్ట కష్టాలు పడుతూ బాధపడుతూ ఉన్నారో, అప్పుల ఉవిలో చిక్కిపోయి ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారికి ఏ రకంగా సమస్యలున్న శనిదేవునితో శని గ్రహం బాగలేకపోయినా అలాంటి వారి అందరికీ కూడా శివరాత్రి రోజు నుండి వారి సమస్యలు తీరిపోతాయి. శివరాత్రి రోజు శివునికి ప్రత్యేక పూజలు చేసి అందులోనూ మీరు ప్రత్యేకించబడి శనిదేవునికి ఎవరైతే పూజలు చేస్తారో, శని బాధలు అంటే మీ జాతకంలో శని ఉన్నవారు శని పూజలు చేసి అలానే శివునికి కూడా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, పాలాభిషేకాలు చేపిస్తారో వారికి చాలా మంచి యోగం పట్టనుంది. అంతేకాకుండా శని దేవుని యొక్క సొంత రాశి అయిన కుంభరాశిలో వచ్చి కూర్చుంటారు. అంటే తన సొంత రాశి అయిన కుంభరాశిలో వచ్చి కూర్చుంటాడు. కాబట్టి శనీశ్వరుని యొక్క బాధలు తగ్గిపోవడం ఖాయం. ఖచ్చితంగా శివరాత్రి రోజున కుంభరాశి వారు ఈ యొక్క శివునికి పూజలు చేయండి, రుద్రాభిషేకాలు చేయండి. అంతేకాకుండా పాలతో అభిషేకం చేయండి. శివనామ స్మరణలో ఉండండి. శివరాత్రి రోజు శివనామ స్మరణలో ఉండండి. ఇలా ఉండడం వల్ల మీ యొక్క శని బాధలు తొలగిపోయి మీకు మహాజాతకం పట్టబోతుంది, మీకు రాజయోగం పడుతుంది. కాకుండా శనీశ్వరుని యొక్క అర్ధ రాశులు అయిన కుంభం, మకరం, ధనుస్సు, మీనం ఈ 4 రాశుల వారికి ధనవర్షం కురవనుంది. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఖచ్చితంగా ఈ 4 రాశుల వారికి ఇదివరకు శని బాధలు, శని పీడలు ఎవరైతే అనుభవించి అలసిపోయారో అలాంటి వారి అందరికీ కూడా ఈ శివరాత్రి నుండి మహాజాతకులు కాబోతున్నారు. రాజయోగం పట్టబోతుంది. అద్భుతమైన రాజయోగంతో వీరు పట్టిందల్లా బంగారంతో విజయాలు సాధిస్తారు. ఖచ్చితంగా కుంభం, మీనం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల వారు రుద్రాభిషేకాలు చేయించాలి శివుడికి. ఇక పాలాభిషేకాలు చేయించి ప్రత్యేక పూజలు, భజనలు చేస్తూ శివరాత్రి రోజు బిల్వదళాలతో అభిషేకాన్ని చేయిస్తూ అంటే మన ఏ రాశులు అయితే ఉన్నాయో ఇందులో ఆ 4 రాశుల వారు బిల్వదళాలతో అభిషేకాన్ని చేస్తూ మన 3 వేళ్ళు అంటే మన చూపుడు వేలు, చిటికెన వేలు పట్టకుండా మన బొటన వేలు, మధ్య వేలు, అలానే ఉంగరపు వేలు 3 వేళ్లతో ఒక బిల్వదళాన్ని శివలింగంపై బిల్వదళం యొక్క మృదువైన భాగం తాకే విధంగా పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా అద్భుతమైన యోగం కలిగి తీరుతుంది. ఖచ్చితంగా ఈ రాశుల వారు ధనవంతులు కానున్నారు. మీరు ఏది పట్టినా బంగారంగా మారనుంది. ఈ 4 రాశుల వారికి శివరాత్రితో మహర్దశ జాతకులు కానున్నారు. వారి యొక్క జాతకంలో ఇన్ని రోజులు శనిదేవుని యొక్క బాధలు అనుభవించి శనీశ్వరుడు నీచ స్థానంలో ఉండి వారిని ఇబ్బంది పెట్టినా ఇకపై నుండి వారికి శనీశ్వరుని యోగం వల్ల అద్భుత యోగాలు కలగనున్నాయి. అద్భుతంగా ఫలితాలు రానున్నాయి. ఖచ్చితంగా ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా పూజలు చేయండి. అద్భుతమైన యోగాలు కలుగుతాయి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.